హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సులేరా అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ సంస్థ నుండి మనకు కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి మనకు ఎనీ డిగ్రీ విత్ ఐటీ రిలేటెడ్ ఏదైనా ఉంటే మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఇంకా ఏమైతే వాళ్ళు పెట్టున్నారో సంథింగ్ వీడియోలో అయితే చూద్దాం. దీనికి సంబంధించిన వర్కింగ్ లొకేషన్ బెంగుళూరు అయితే ఇచ్చారు. ఇప్పుడు వీడియో లోపలికైతే వెళ్దాం. సో, ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా బెంగుళూరు అండ్ హైదరాబాద్ అయితే ఇచ్చున్నారు. ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఫుల్ టైమ్ అనమాట. అండ్ దీనితో పాటు ది రోల్ అని చెప్పేసి మనకు స్ట్రెయిట్‌గా మ్యాటర్ అయితే ఇచ్చున్నారు. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ రోల్ అండ్ ఓపెన్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ 0-3 ఇయర్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్. కాబట్టి ఫ్రెషర్స్ అయినా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ది incumbent needs to go through our training program. Upon successful completion of training program, you will be assigned to the teams and roles as per the business needs. ఓకే, మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మీకు టీమ్ ప్రొవైడ్ చేసి మీకు సంబంధించినటువంటి వర్క్ అనేది అలొకేట్ చేస్తారు. ది రోల్స్ మే బీ ఇన్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ఆర్ ఎనీ అదర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మీకు టెస్టింగ్ సైడ్ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ సైడ్ కావచ్చు. ఏదైనా ఉండొచ్చు. అది వాళ్ళు ఇచ్చినటువంటి విధంగా ఉంటుంది. ఏదైనా మీరు పోయే విధంగా విల్లింగ్‌నెస్‌లో ఉండాలనమాట. ఇదైతే కొద్దిగా మేజర్‌గా చూసుకోండి. అండ్ దీనితో పాటు ఆల్రెడీ నేను ఎన్నో రకాలంటి వీడియోస్ ఐటీ అండ్ నాన్ ఐటీ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఇఫ్ ఎనీ కేస్ మీ ఫ్రెండ్స్ గాని కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా నాన్ ఐటీకి సంబంధించి ఉంటే మన ప్లే లిస్ట్ ఒకసారి చెక్ చేసి చూడండి. వాళ్ళకి ఆ వీడియోస్‌ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. దానితో పాటు ఈ విల్ పార్టిసిపేట్ ఇన్ ది డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్స్ అండ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్స్ అంటున్నారు. ఆల్రెడీ ఉన్న దాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కొత్త దాన్ని ప్రాజెక్ట్ పైన మీరు కూడా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ది రైట్ క్యాండిడేట్స్ ఈజ్ సమ్‌వన్ who thrives in a culture of learning and teamwork. The role requires a strong problem solving skills and aptitude for the team collaborations and open communication during the delivery of software. The engineer will be key player in the engineering activities and SCRUM స్క్రమ్ కేరిమోనియస్ అనేసి అయితే మనకి ఇచ్చారనమాట ఈ యొక్క యాక్టివిటీస్లో. అండ్ హెల్పింగ్ అదర్స్ ఇంప్రూవ్ ఈజ్ ఏ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ సో దట్ ద టీమ్ కెన్ స్ట్రివ్ ఫర్ మోర్. ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఏ మస్ట్ టు హెల్ప్ మెయింటైన్ ఇండివిజువల్ అండ్ టీమ్ మోరల్స్. ఇక్కడ అందరికీ యాక్చువల్గా ఉండేదే. టీంతో ఉండాల్సిన దాన్ని ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ కోరుతుంది. దీన్ని పర్టికులర్‌గా మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క స్క్రమ్‌కు వీటికి సంబంధించి మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వడానికైతే చూడండి. అలాంగ్ విత్ దట్ ఇంకా మనకు వన్స్ మీరు దీన్ని అప్లికేషన్ పెట్టాలంటే ఇంకా ఏమేమి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేది మీకు కావాలనేది వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. అది కూడా మనమైతే చూసేద్దాం. ఇక్కడ చూడండి వాట్ యూ విల్ డూ. ఇక్కడ చూడండి అది వచ్చేసి జస్ట్ రోల్ అదొక ఏదైతే ఏ విధంగా మీకు వర్క్స్ అనేది ఉంటుందని చెప్పారు. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద పార్టిసిపేట్ ఇన్ ఏ న్యూ హై కస్టమ్స్ బాట్కామ్స్ టు ఎన్హాన్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ స్కిల్స్ వితిన్ ద ఫస్ట్ 90 డేస్ ఆఫ్ హైరింగ్. ఇది వచ్చేసి 100% మీరు ప్లేస్ అయిన తర్వాత జరిగే యాక్టివిటీస్. ఇక్కడ 90 డేస్ అంటే 3 మంత్స్ అనమాట. దాంట్లో మీకు సంబంధించిన అన్ని సాఫ్ట్‌వేర్ స్కిల్స్ అనేది నేర్చుకునేసేవాలి. అండ్ ట్రాన్స్లేట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇంటూ ద టెక్నికల్ డెలివరబుల్స్ అంటున్నారు. ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటుందో దాన్ని టెక్నికల్‌గా మీరైతే డెలివరబుల్ చేసే విధంగా ఉండాలి. అండ్ డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ టెస్ట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు టెస్టింగ్ సైడ్ కావచ్చు, డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, ఏ సైడ్ పోయినా మీరు పర్ఫెక్ట్‌గా దాంట్లో ఆ యొక్క 90 డేస్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీరు పక్కాగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు వాళ్ళకి ఒక మంచి అవుట్‌పుట్‌ని అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని కొద్దిగా మేజర్‌గా చూసుకోండి. అలాంగ్ విత్ దట్ వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. టీమ్స్ ఆన్ స్ట్రాటజీ అండ్ మెయింటెనెన్స్ ఫర్ రిక్వైర్డ్ TDD and CI and CD development and QA environment and provide feedback and influence into the design process to help us build a testable platform and applications and data models and design and build a quality performance and reliable in from day one. ఇక్కడ డే 1 నుండే ఈ విధంగా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. టేక్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ వర్క్ అట్ ఎ సీ ఇట్ ఆల్ వే త్రూ ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్. ఓకేనా.
సో, మీరు చేసే వర్క్‌కి మీరే ఓనర్ అనే విధంగా మీరు మైండ్ సెట్‌కి వచ్చి ఇక్కడ క్లియర్‌గా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుందనమాట. సో, కాబట్టి ఇది మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఒక థియరీ. సో, దీనితో పాటు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినాననమాట. కొన్ని వచ్చేసి వెంటనే ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటుంది. అప్పటిదా వదులుతాడు. 1 డేలోనే ఎక్స్‌పైర్ అయిపోతుంది. మళ్ళీ మీరు నాట్ ఎలిజిబుల్ అని పడిపోవచ్చు. ఎల్స్ దిస్ అప్లికేషన్ నాట్ లాంగర్ అవైలబుల్ అని చెప్పైతే పడిపోతుంది. అలాంటివి నేను వెంటనే అప్డేట్ చేయడానికి మీకు వాట్సాప్ గ్రూప్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. అండ్ ఇంకా చూడండి మీకు ఏమేమి ఉండాలి అనైతే అడుగుతున్నాడు. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్. సో, ఏదైనా డిగ్రీ ఐటీ రిలేటెడ్‌గా ఉన్నట్టు ముందుగా చెప్పినట్టు ఐటీ రిలేటెడ్ ఉంది. లేదు బ్రో నాతో ఐటీ రిలేటెడ్‌గా ఏ డిగ్రీ లేదు. బట్ నార్మల్ బీకామ్, బీఎస్సీ సో, ఈ విధంగా నార్మల్ డిగ్రీ ఉంది. బట్ నాకు ఈ యొక్క కోడింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి నాలెడ్జెస్ ఉంది అంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. యూ ఆర్ ఏ ప్యాషనేట్ అండ్ ఎంతూసియాస్ట్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీస్ అంటున్నారు. ఓకేనా. సో, ఇది వీళ్ళు మేజర్‌గా అడుగుతుంది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడగలిగి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా అంటే టైమ్ మేనేజ్మెంట్ సో, సంథింగ్ ఆ విధంగా అయితే ఉండాల్సి అంటున్నారు. అండ్ ప్యాషనేట్‌కి సంబంధించి ఇక్కడ ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అనేది ప్యాషనేట్‌గా ఉండాలంటున్నారు. అండ్ ఎబిలిటీ అండ్ యాటిట్యూడ్ టు వర్క్ అండ్ కొలాబరేట్ విత్ ద డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్. ఏ కాన్ డూ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ యాటిట్యూడ్ అండ్ వర్క్ వెల్ యాస్ పర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ టీమ్ అంటున్నారు. అండ్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఊప్స్ ఉంటుంది కదా! సో, వాటికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అనేది మేజర్‌గా చూసుకోండి. సమ్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ జావా ఆర్ నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఆర్‌డిబిఎంఎస్ అండ్ వెబ్ సర్వీసెస్. సో, వీటికి సంబంధించి ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఓకేనా. సో, ఇదంతా కూడా వాళ్ళైతే రిక్వైర్మెంట్ కింద అడుగుతున్నారనమాట. ఇవన్నీ కూడా మీకు ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ఇకపైనైనా తెలుసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు కాలం ఎట్లుందంటే ఏటీఎస్‌లో అది షార్ట్ లిస్ట్ అయితేతే హెచ్ఆర్ వరకు పోతుంది. దాని తర్వాత నీకు మెయిలే వస్తుంది. ఓకేనా. సో, అందువల్ల మీరు చూసుకోండి. ఏటీఎస్ ఫ్రెండ్లీగా రెజ్యూమ్ ఫార్మాట్ అనేది మేజర్‌గా చూసుకోండి. లేదు బ్రో అలాంటి రెజ్యూమ్ ఏంది నాకు తెలియలేదంటే మీరు కామెంట్ సెక్షన్‌లో ఫార్మాట్ అడగండి. నేనైతే మీకు పర్సనల్‌గా లింక్ పెడతాను. ఓకేనా. సో, ఎక్స్‌పోజర్ టు ద డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ యూజింగ్ ద ఎస్ఓఏ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అండ్ ఏ విల్లింగ్‌నెస్ టు లెర్న్ ఏ న్యూ స్కిల్స్ అండ్ అడాప్ట్ ఇట్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్. అండ్ 0-3 years ఆఫ్ ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ సి హాష్ ఆర్ జావా. సో, వీటికి సంబంధించి ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే రావచ్చు. లేదు బ్రో నాకు ఎక్స్‌పీరియన్స్ అంతా ఏం లేదు. నేనే జస్ట్ ఫ్రెషర్ అంటే కూడా నో వరీస్. మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయొచ్చనమాట. ఓకేనా. సో, ఇది కొద్దిగా మేజర్‌గా మీరు చూసుకోవాల్సిన విషయం. సో, ఇదేనమాట ఇవాళటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అప్లికేషన్ పెట్టండి గైస్.